మనము లాస్ట్ వీడియోలో మలబద్ధకం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మలబద్ధకం గల ట్రీట్మెంట్ అని ఏంటో తెలుసుకున్నాం. అంటే అది ఎట్లా ప్రివెంట్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకున్నాం. ఒక సింపుల్ నిమోనిక్ ఫైబర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫైబర్లో ఏంటి అంటే ఫస్ట్ ఎఫ్ వస్తుంది. ఎఫ్ ఏంటంటే ఇంక్రీజ్ ఫైబర్ ఇంటేక్. ఫైబర్ ఫుడ్ అంటే ఆకుకూరలు ఇవన్నీ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తినాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంక్రీజ్ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్స్ అంటే మనం వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్. సో ఇంక్రీజ్డ్ వాటర్ ఇంటేక్. సో మనం వాటర్ అనేది డైలీ 6 లీటర్స్ పైన తీసుకోవాలి. సో అది తీసుకుంటే ఏంటి అంటే మలబద్ధకంని అరికట్టచ్చు. ఇంకోటి ఏంటంటే బౌల్ హ్యాబిట్ ట్రైనింగ్. అంటే మోషన్ అనేది మనం డైలీ ఒక పర్టికులర్ టైం పెట్టుకొని రోజుకి 2 సార్లు కానీ ఒకసార్లు కానీ కరెక్ట్ ఆ టైంకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు అయితే ఏంటంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటే మనకి అవన్నీ అవాయిడ్ అయ్యి కరెక్ట్గా మనకి మలబద్ధకాన్ని అరికట్టవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా గట్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గట్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటి అంటే ఆర్ అంటే రెస్క్యూ లాక్సేటివ్స్ అంటే మనకి మోషన్ అనేది ఫ్రీ రావడానికి ఉపయోగపడే ఈ సిరప్స్ అన్నమాట. సో ఏంటి అంటే ఈ సిరప్స్ వాడడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఈ నిమోనిక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫైబర్, ఎఫ్ అంటే ఫైబర్ ఇంటేక్, ఇంక్రీజ్ ఫైబర్ ఇంటేక్, ఇంక్రీజ్ వాటర్ ఇంటేక్, బౌల్ హ్యాబిట్ ట్రైనింగ్. అంటే రెగ్యులర్గా మీరు ఏంటి అంటే బౌల్ అనేది ఓ 2 పర్టికులర్ టైంలో ఫిక్స్ అయితే టైంలో పోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్. నెక్స్ట్ రెస్క్యూ లాక్సేటివ్స్. ఓకేనా? ఇంకా మీకు డీటెయిల్డ్ ఫ్లో చార్ట్ అండ్ డీటెయిల్డ్ ఇది కావాలి అంటే నాకు డిఎం చేయండి. ఫైబర్ అని కమెంట్ పెడితే నేను మీకు పర్సనల్గా డిఎం చేస్తాను ఆ వీడియో, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఫ్లో చార్ట్.